భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐడీఓసీలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో జరగబోవు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఫిబ్రవరి 6, 2024 వరకు జిల్లాలోని పట్టభద్రులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 7,486 మంది పట్టభద్రులు మాత్రమే ఓటర్ నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. గత 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 42,679 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ విల్ బి 6th February. Draft publication will be on 24th February. మనకి ఫైనల్ పబ్లికేషన్ విల్ బి ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. అది 4th April కి ఫైనల్ పబ్లికేషన్ ఉంటుంది. సో ఏదైతే ఇప్పుడు డ్రాఫ్ట్ పబ్లికేషన్ కోసం 6th February వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాం. మళ్ళీ ఇన్ ద మంత్ ఆఫ్ February to March మధ్యలో మళ్ళీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ మళ్ళీ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు వరకు మనకి చాలా తక్కువ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం. ఇదే ఎలక్షన్కి ప్రీవియస్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మొత్తం మన డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకి అప్పుడు క్లోజ్ టు ఎంత 42,000 ఎలక్టర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ 7,000 మాత్రమే రిసీవ్ చేసుకున్నాం. కాబట్టి మీ ద్వారా మేము అందరినీ ఏదైతే కోరుతున్నాం ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారు మన డిస్ట్రిక్ట్లో 1 నవంబర్ 1, 2020 వరకు గ్రాడ్యుయేట్స్గా క్వాలిఫై అయి ఉన్నవారు ఈ గ్రాడ్యుయేట్ అసెంబ్లీ కోసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ కోసం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మ్యాండేటరీగా ఒకటి ఎపిక్ కార్డ్ జెరాక్స్ అలాంగ్ విత్ వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్, ఐదర్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ, అలాంగ్ విత్ వన్ ఫోటోగ్రాఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అలాంగ్ విత్ Form 18. సో ఏదైతే మనం అసెంబ్లీ ఎలక్షన్లో Form 6 అని పెట్టుకుంటామో ఫర్ న్యూ ఎలక్టర్స్, ఇప్పుడు Form 18 ఉంటుంది. ఆ ఫామ్తో పాటు ఈ కంపల్సరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి.